చూడప్పా ఈ రోజుకి నా బాకీ అంతా తీరిపోయినట్లే. ఏం మాట్లాడుతున్నావునా? ఇంకా 2 lakhs ఇల్లా నువ్వు? రే లెక్కేరా, ప్రతి మంత్ 90,000 కడితే 18 monthsకి ఎంత అవుతుంది? క్యాల్కులేటర్ కావాలండి. 16,20,000 అంకల్. అన్నా వాడు చెప్పింది కరెక్టేనా? చూడు మీ పిల్లోడు పవర్ఫుల్ కదప్పా, లెక్కలు భలేస్తానాడే. నార్మల్గా వీడు మ్యాథ్స్ ఏం బాగానే చేస్తాండే. ఆన్లైన్ క్లాసులు జాయిన్ చేయించినప్పటి నుంచి 3x స్పీడ్లో క్యాలిక్యులేషన్ చేస్తాడు. నువ్వు మాట్లాడుతాండేది బాన్జు ఆన్లైన్ క్లాసెస్ గురించేనా? అవునండి, మీకు దాని గురించి తెలుసా? నాకెందుకు తెలీదన్నా, దాని ఫౌండర్ మిస్టర్ నీలకంఠ భాను, వరల్డ్స్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాలిక్యులేటర్. ఈ కోర్సులో మన పిల్లల్ని జాయిన్ చేసినారంటే లెక్కలు రివర్స్లో వీళ్ళే లెక్కల మాస్టర్కి నేర్పిస్తారు. 100% నా మాటను నమ్మండి. మన సబ్స్క్రైబర్స్ ఫస్ట్ 150 members ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళకి 30% డిస్కౌంట్ ఉంటుంది. ఈ కోర్స్ యూకేజీ నుండి 9th standard పిల్లలకి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, కామెంట్ సెక్షన్ లో కూడా పిన్ చేసి ఉంచాం. ఈ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. న్యూస్ పేపర్లో చూసినా ఇది కోడ్ చెప్పు. సోములదొడ్డి, నూనాగన్పల్లి, ఆర్లగడ్డ, గంజిగడ్డ. కోడ్ కన్ఫర్మ్. యూ కెన్ గో. హలో సార్, మీ పిల్లలు పాస్ అయింటే రివార్డులు తీసుకోవడానికి వచ్చారా సార్? లేదా మీ పిల్లలు ఫెయిల్ అయింటే బెండ్ తీయడానికి వెపన్స్ కోసం వచ్చారా? మా పిల్లలు అంత సంసారాలు కాదులేప్ప, వాడు ఖచ్చితంగా ఫెయిల్ అయ్యే తీడతాడు. నాకు తెలుసు, వానికి బెండ్ తీసే వెపన్స్ ఏమన్నా ఉంటే చూపించి కొంచెం పుణ్యం కట్టుకోప్ప సమయ. లే వానెక్క మానేయాలి. దీనికోసం రా ఇంత బిల్డప్ ఇచ్చిండేది మీరు. రాప్తాడు నుంచి వచ్చినాను లేదు కొనుక్కుండేకి. ఇది మా కొంపులో కూడా ఉన్నాయప్పా. ఏం దీంట్లో అంత స్పెషల్ ఈడే వచ్చి కొనుక్కోవాలని? ఏలే ఏమన్నా మాట్లాడు, అట్లే ఉంటావా? ఏమన్నా చెప్పు. నువ్వు ప్రపంచంలో ఎక్కడికైనా పోయి జిలేబీ కొనుక్కో, దానికి బొక్కు ఉంటుంది. మా అమ్మతోడన్నా అర్థం కాలేదు. అర్థమయ్యేది అట్లా చెప్తా విను. ఇది చూసేకి నార్మల్ బెల్ట్ లాగే కనిపిస్తుంది. అవును, అట్లే కనిపిస్తుంది. ఇది వానెక్క దెబ్బ పడితే తెలుస్తుంది. ట్రయల్ చూస్తావా? ఏమన్నా ఒక్కసారి కొడితే 3 తూర్లు పడింది. ఇది 3 షాట్ బెల్ట్, దీని స్పెషాలిటీ ఇదే. అన్నా పార్సిల్ కట్టే అన్నా, నేను తీసుకొని పోతా. ఉండు ఇంకా ఉన్నాయి చూపించేటివి, చూద్దువు. ఇవి చూసేకి దొడ్లకేసిపోయే చెప్పులు కానొచ్చినట్లు కానొస్తాయి. ఏమంటే ఇవి ఆ చెప్పులు కాదు, దీనికి సూపర్ పవర్స్ ఉన్నాయని చెప్తావు కదా, చెప్పు అదేందో. Activate the access. Now select the weapon. Good choice. Now lock the target. Target locked. Congrats, mission success. నాకు ఇది కావాలన్నా. అన్నా ఎంత అన్నా ఇది? ఎంత నా? ఎంతైనా పర్లేదన్నా, ఇచ్చేస్తా. ఎంత చెప్పు, చెప్పు ఎంతనో చెప్పనా? ఎంత
వీని చూడండి అబ్బా, ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి, ఏం జంబంగా పండుకున్నాడో. ఈ నా కొడుక్కి లేని టెన్షన్ నాకుంది కదరా. లేవోయ్. ఏంది నాన్న పొద్దున్నే నువ్వు? లే, టైం చూసినావా ఎంత అవుతుందో? మర్సానంగా లేచి చదువుకుండే చూడరా. ఒక 5 నిమిషాలు పండుకుంటా డాడీ, ప్లీజ్ నాన్న. నాకు ఇప్పుడు దొడ్డికి వస్తుంది. నేను పొయ్యి వచ్చే లోపల నీ చేతిలో బుక్ ఉండాల. లేదనుకో నేనేం చేస్తానో నాకే తెలియదు చూడప్పా. ఏమే? సరేలే, సరే. ఇప్పుడు నేను ఫోన్ అయితే తెచ్చినాను. అలీ వాళ్ళ నాన్నకి ఎవరు కాల్ చేస్తారో చెప్పండి తప్ప. వాళ్ళ నాన్న పెద్ద సైకో, నాకు భయం, నేను చెప్పను. ఇది ఉన్నాయా నా కొడుకు కూడా చేయలేదు. ఇప్పుడు ఏం చేద్దామప్ప? ఎవరింట్లోకి వాళ్ళు వెళ్ళిపోదామా? వెళ్ళిపోండిలే, టైం వేస్ట్. వద్దు, నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఎవరైనా ఒక పేపర్ పట్టుకురండి, నేను తెస్తా. ఇట్లాంటి పనుల్లో నా కొడుకు ఫస్ట్ ఉంటాడు చూడు. ఈ నా కొడుకులు ఏందో చేస్తారప్పా, నేను వెళ్ళిపోతా ఇటు నుంచి. అమ్మా దోయ్ తీసుకో. ఇప్పుడు ఏం చేస్తావురా దీంతో? నువ్వు గమ్మగా చూస్తాండే, నేనేం చేస్తాను. అయ్యో, ఏమరా ఏడుస్తానా? లేకుండా బోర్ కొడుతుందన్నాయి కదా. నాకు తెలుసురా, నేనంటే మీకు ప్రాణం అని. ఉండ్రా, వస్తానా నుండు. నానా ఉండన్నా. చెప్పు ఎందో చెప్పు. వస్తా సెటిల్ బ్యాగ్ తీసుకొని వచ్చేది మర్చిపోద్దన్నా. సర్లేరా, వస్తా, నన్ను తీసుకొస్తా. ఆడదాం, మేము కలిసి ఆడదాం నాన్న, నువ్వు ఏడ్చొద్దు. రే, ప్లాన్ వర్కౌట్ కాలేదు, ఎవరి కొంపలకి వాళ్ళు వెళ్ళిపోదప్ప. నా ప్లాన్ 100% వర్కౌట్ అవుతాదప్ప. ఈరోజేమో డోప్ బిండి. ఎందుకని మేము ఒక్కడమే ఆడుకోలేము? వాడే రావాలా, వాడు పెద్ద పుడింగా. బ్యాగ్లు వాని దగ్గర ఉండేది, అదే లేకుంటే వానితో మాకేం అవసరం? ఇన్ని రోజులు నా మీద ప్రేమతో పిలుస్తున్నారు అనుకున్నాను రా. ఆ నెక్క నేలి నా దగ్గర షటిల్ ఉన్నాయని పిలుస్తున్నారా? ఏం నా కొడుకులరా మీరు? నేను పోతా. సారీ అన్న, ఏమనుకోద్దన్నా. సర్లే, ఇదో తీసుకోండి, మీరు ఆడుకోండి. సారీ అన్న, ఏమనుకోద్దన్నా. రా అన్న. లే, నాకు ఎగ్జామ్లు ఉన్నాయిరా. ఫెయిల్ అయితే మా నాన్న కుక్కర్ కొట్టినట్టు కొడతాడు నాకు. మీకేం తెలుసు? వస్తా. ఎగ్జామ్కి ప్రిపేర్ కాకుండా నువ్వేం చేస్తున్నావు? నేను చదువుకుంటా అంటే డాడీ, నీళ్ళు అయిపోయింటే నింపుకుంటే వస్తాయి. ఏం చేస్తాను డాడీ? నాకు భయం వేస్తుంది. ఎవరి ప్రిపరేషన్లో వాడు ఉన్నాడులే, నువ్వు పోయి చదువుకోపో. సరే నాన్న. ఏరా, పాసా ఫెయిలా? చూపురా. ఏం పాస్ ఏం ఫెయిల్ నాన్న? అర్థం కాలే. లే ముట్టాలి నా కొడుక, ఈరోజు రిజల్ట్స్ వస్తాయిరా,
చూసుకోలేదా? అయ్యో అవును నాన్న, గుర్తుకే లేదు, పోయి వస్తా. యాడికి పోతావు? రిజల్ట్స్ చూసుకుండేకి. యా కాలంలో ఉన్నావుపా నువ్వేమన్నా 90s కిడ్డా? ఇంటర్నెట్ షాప్కి పోయి లైన్లో నిలబడి అన్నా లాటరీ తగిలిందా లేదా చెప్పన్నా అనేకి సెల్లో చూడొచ్చు. హాల్ టికెట్ నంబర్ చెప్పు. గుర్తుకు లేదు నాన్న. ఏం చదువులు చదువుతున్నావురా నువ్వు? నీకు ఇదే గుర్తుకు లేకపోతే ఆడ ఆన్సర్లు ఏం రాసింటావు? 5 నిమిషాలు నాన్న, తీసుకొని వస్తా. నాన్న నంబర్ చెప్పు. 11 డబల్ రుర్ త్రిబుల్ దుర్ర్ 4 రుర్. పోయింది. ఏం పోయింది? ఇంటర్నెట్ పోయిందిరా. ఆ ఇంకో సెల్ ఉంటుంది అది. పోయినావు. యాడికి పోయినావు? పిక్నిక్ రా. ఫెయిల్ అయినవరా లోఫర్ నా కొడుకా. అయ్యో ఎట్లా నాన్న ఇప్పుడు? అయ్యో ఇప్పుడు ఎట్లా నాన్న? అమ్మ చీర తెచ్చుకొని ఫ్యాన్కి వేసుకొని ఊగులాడతానన్నా, పొలాలకి వేసే మందు తెచ్చుకొని నోట్లో పోసుకుంటానన్నా. ఏంటికి ఇంత టెన్షనా? ఎగ్జామ్స్ ఫెయిల్ అయితే ఇంకా లైఫ్ ఎండ్ అయిపోయినట్లేనా? ఇప్పుడు కాకపోతే సప్లీలో పాస్ అవుతావు, ఆ సప్లీ కాకపోతే ఇంకో సప్లీలో పాస్ అవుతావు. చూడరా, జనాలు చదువు అని ఎందుకు ఎంటపడతారో తెలుసా? చదువుకుంటే జాబ్ వస్తుంది, త్వరగా లైఫ్లో సెటిల్ అయిపోతావు అని. లేదప్పా నాకు టాలెంట్ ఉంది, నేను దాని మీద బతుక్కుంటా, లేకుంటే బిజినెస్ చేస్తానంటే చేసుకో. దానికి ఓపిక సహనం అనేది ఉండాలరా. దీంట్లో కూడా సెటిల్ అవుతావు, ఏమంటే కొంచెం టైం పడుతుంది. చూడప్పా, నేను నీకేం ఫోర్స్ చేయను, నువ్వు ఏ దారి ఎంచుకుంటావో నీ ఇష్టం. కానీ ఇప్పుడు నోరు మూసుకొని చదువుకుండేది చూడు. నాన్న అది రెండో ఆప్షన్ టాలెంట్ ఇచ్చింటిదే, అది భలే ఉంది నాన్న, అది సెలెక్ట్ చేయి నాన్న. కర్ణా చంపేద్దారా, వీళ్ళంతా మారరా. యాక్టివేట్ ద వెపన్. Activate the access. అమ్మతోడు రాత్రిపూట్ల నిద్ర రావట్లేదు నాన్న. సర్లే, రేపు పొద్దున నాకు తెలిసిండే డాక్టర్ ఉన్నాడు, వాని దగ్గర పోదాం. ఇప్పుడు రా. సరే నా నాన్న. దగ్గర పండుకుందు. మళ్ళీ ఆ ఫోన్ తెస్తావు, పడేరాడా నా కొడుక. ఇంతకు ముందు ఈ ప్రాబ్లంకి ఏదైనా మెడిసిన్ వాడారా? చాలా వాడినాడంట సార్, కానీ